ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యాపిత పిలుపు మేరకు జిల్లా హెడ్ క్వార్టర్స్లోను నియోజకవర్గాల హెడ్ క్వార్టర్స్లోను దేవాలయాలకు వెళ్ళి పూజ చేసి ఈ నారా చంద్రబాబు నాయుడు గారికి మంచి బుద్ధిని ప్రసాదించమని వేడుకోవటం జరిగింది. ఎందుకు మంచి బుద్ధి ప్రసాదించమని వేడుకున్నామంటే శ్రీ 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 వెంకటేశ్వర స్వామి అన్న ప్రసాదాలలో లడ్డూ ప్రసాదంలో పంది కొవ్వు కలిసిందని పశువు కొవ్వు కలిసిందని ప్రచారం చేసినటువంటి ప్రభుత్వం ఇది. దీన్ని దృష్టిలో పెట్టుకొని సుప్రీంకోర్టుకు వెళ్ళి సుప్రీంకోర్టులో సుబ్బారెడ్డి గారు ఆర్డర్ తీసుకొచ్చి దీని మీద ఎంక్వైరీ వేయించితే సిబిఐ ఛార్జ్షీట్లో పడేసింది దీనిలో పంది కొవ్వు లేదు, జంతువుల కొవ్వు లేదు అని. అప్పటి నుంచి చంద్రబాబు మాట్లాడలా, నోరు పడిపోయింది, నోరు ఎత్తటల్లా. ఇలా రాజకీయానికి దేవుణ్ణి అడ్డం పెట్టుకొని ప్రచారం చేసే దుర్మార్గమైనటువంటి సంస్కృతిని ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో నారా చంద్రబాబు నాయుడు గారు తీసుకురావడం చాలా దురదృష్టకరమని ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నా. నిజంగా వెంకటేశ్వర స్వామి ఈ విషయం తెలుసుకున్న తర్వాత నారా చంద్రబాబు నాయుడు గారిని సహించడని మనవి చేస్తున్నా. ఎందుకంటే అన్న ప్రసాదాలలో లడ్డూ ప్రసాదంలో పంది కొవ్వు కలిసిందంటాడు, పశువు కొవ్వు కలిసిందంటాడు. రాజకీయంగా మా మీద కక్ష ఉండొచ్చు, మా మీద రాజకీయంగా అనేకమైన చేయొచ్చు, రాజకీయంగా మా మీద కేసులు పెట్టచ్చు, జైల్లో పెట్టచ్చు. కానీ దైవాన్ని వెంకటేశ్వర స్వామిని అడ్డం పెట్టుకొని ఈ రకమైన దౌర్భాగ్యమైనటువంటి నీచమైనటువంటి ప్రవర్తనకు వచ్చినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారిని దైవం క్షమించదని, క్షమించకూడదని ఇవాళ మేము ప్రార్థించాం. ఖచ్చితంగా మా ప్రార్థనలు సఫలీకృతమవుతాయి. చంద్రబాబు నాయుడు గారిని ఆ భగవంతుడు ప్రజలు తప్పక శిక్షిస్తారని మేము భావిస్తున్నాం. సార్, ఇప్పుడు కూడా మీరు ఇంత గట్టిగా వాదన చేస్తున్నారు, కానీ కొంత మీడియా తర్వాత చంద్రబాబు నాయుడు మొత్తం కూడా మీరే తప్పు చేశారు. అక్కడ మేము తప్పు చేసింది ఆయన చెప్పాడు కదా, ఎక్కడన్నా పంది కొవ్వు ఉందని, జంతువుల కొవ్వు ఉందని ఎక్కడన్నా వచ్చిందా రిపోర్ట్లో? వాళ్ళు పంపించినాయిగా, సిబిఐ రిపోర్ట్ వచ్చిందా? అది చంద్రబాబు ఎందుకు మాట్లాడడం? ఇది వచ్చినా చంద్రబాబు మాట్లాడుతున్నాడా? పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్నాడా? వాళ్ళు మొదలు పడిపోయినాయి. ఎందుకంటే వాళ్ళు చేసిన ఆరోపణలు నిజం కాదని వారికి కూడా అర్థమైంది. అర్థమై ఈ కార్యక్రమం చేస్తున్నారు. అయినా వాళ్ళు దుష్ప్రచారం చేసే కార్యక్రమం. వాళ్ళకు మీడియా బలం ఉంది, ప్రభుత్వం ఉంది, పోలీసు యంత్రాంగం ఉంది. దాన్నింటినీ బుల్డోజ్ చేసి ఏదో దైవాన్ని మోసం చేశామనేటువంటి మాటలు మాట్లాడుతున్నారు. నిజానికి దైవాన్ని మోసం చేస్తున్నది చంద్రబాబు నాయుడు గారు. ప్రజలు గమనిస్తున్నారు. హిందూ ధర్మాన్ని తెలిసిన ప్రతి పౌరుడు దీన్ని గమనిస్తున్నాడు. చంద్రబాబు చేస్తున్నటువంటి అరాచకమైన వాదనని ఖండిస్తున్నారు. ఏంటది? రిపోర్ట్ చూశారుగా, పశువు కొవ్వు పంది కొవ్వు ఉందా దానిలో? అది కదా ఇక్కడ ప్రశ్న, కోర్ ఇష్యూ. అయితే ఇంకో విషయం నేను చాలా సందర్భాలు చెప్పా, ఈ శాంపిల్స్ ఎప్పుడు తీసుకున్నాయి? చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన తర్వాత తీసుకున్నాయి. మేము అధికారంలో ఉన్నప్పుడు కాదు శాంపిల్స్ తీసుకుంది. 4 ట్యాంకర్లు తిప్పి పంపించామని చెప్పారు. మళ్ళీ వాడేమని చెప్తున్నారు? అది ఆ ప్రభుత్వ అసమర్థత కాదా? అప్పుడున్న ఈవో అసమర్థత కాదా? మా టైంలో శాంపిల్స్ తీసుకున్నారా? జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు శాంపిల్స్ తీసుకున్నారా? సుబ్బారెడ్డి గారు చైర్మన్గా ఉన్నప్పుడు శాంపిల్స్ తీసుకున్నారా? చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత శాంపిల్స్ తీసుకుని 4 ట్యాంకర్లు తిప్పి పంపించారు. ఎవరు బాధ్యులు దీనికి? మేము బాధ్యులమా? మీ టైంలో జరిగిన దానికి మేము బాధ్యులమా? బలం ఉంది కదా అని వాదించి పారేస్తారు. మేము డిఫెండ్ చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. భగవంతుడు మేము ఒకటే చెబుతున్నాం, భగవంతుడి ప్రసాదంలో పంది కొవ్వు కలవలేదు, భగవంతుడి ప్రసాదంలో పశువుల కొవ్వు కలవలేదు. ఇది దుర్మార్గం. అది చంద్రబాబు నాయుడు గారి టైంలోనే జరిగినటువంటి అంశం. దీన్ని ప్రజలు గమనించాలి, చర్చ జరగాలని కోరుకుంటున్నాం.